నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ₹1 కోటితో పట్టణంలోని బైపాస్ రోడ్డులో సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ₹1 కోటితో పట్టణంలోని రేపాల కాలువకు ప్రొటెక్షన్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చేనేత వస్త్రాలయం షోరూం ను ప్రారంభించారు. మిచాంగ్ తుఫాన్ దాటికి నష్టపోయిన పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దానామృతాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం జొన్నవాడ గ్రామంలో డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్లో పేదలను దోపిడీ చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు ఆయన తనయుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని కొనియాడారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజల వద్ద ఎవరున్నారని గ్రహించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఆరోగ్యశ్రీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం. చాలా మంది పేదవాళ్ళు ఏదైనా కుటుంబంలో బాగలేకుండా వస్తే అడుగు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా గుంజేస్తారో మీకు అందరికీ తెలుసు. చాలా ఇబ్బందులు పెడతారు. అవన్నీ గమనించే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దీనిని కొనసాగిస్తూ ఆయన వారసుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో మరో సంచలనం సృష్టించారు. పేదలందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్పొరేట్ చికిత్సలను ఏకంగా 3,257కు పెంచి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండడానికి వీల్లేదని ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలకు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ సచివాలయ పరిధిలో ఇచ్చే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా విధంగా మెరుగుపరిచి అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా బాగలేకుండా వస్తే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ లోనే చికిత్స చేయించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టారు. ఇంకా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని 25 లక్షల వరకు హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. మెడ్రాస్లో చూపించుకోవచ్చు, బెంగళూరులో చూపించుకోవచ్చు, హైదరాబాద్లో చూపించుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా భయం అనేది లేకుండా, ఆరోగ్యం బాగలేకుండా వస్తే ఈ కార్డు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తే మీకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా పేదల మీద దృష్టి పెట్టి పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది ఇప్పుడు వచ్చున్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు, ఎవరు తిరిగారు, మీకెవరు అందుబాటులో ఉన్నారనేది కొంచెం ఆలోచించుకోండి. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో కూర్చొని చర్చించుకోండి. కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు ప్రపంచమంతా విలయతాండవం చేసింది. ఆ కరోనా సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
డాక్టర్స్, ఏఎన్ఎంలు, సిస్టర్స్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులంతా కూడా మేమంతా కూడా మీ మధ్య ఉన్నాం. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని కాపాడుకోవాలని, ప్రాణ నష్టం జరగకూడదని మీ మధ్య ఉన్నాం. ఆ రోజు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర కూడా రాలేదు, కన్నెత్తి కూడా మిమ్మల్ని చూడలేదు. మేము మీ మధ్య ఉన్నాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, మా డాక్టర్స్ కానీ, వాలంటీర్స్ కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం. 3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని పగటి వేషగాళ్ళు వస్తూ ఉన్నారు రకరకాల చొక్కాలు వేసుకొని మీ వద్దకు. దీనిని గమనించండి. ఎలక్షన్లు వస్తేనే అవతల పార్టీ వాళ్లకు ప్రజలు కనబడతారు, ఆపదల్లో ఉన్నప్పుడు కనబడరు. దీనిని మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకుండానే 2,25,000 కోట్లు రాజకీయాలు చేయకుండా, పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో వేశాడు. 33 పథకాలు, 2,25,000 కోట్లు మీరు అడగకుండా ఇచ్చాడు. అది గొప్పతనం. పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు పండగల్లో వేషాలు వేసుకొని వచ్చినట్లుగా ఇతర పార్టీల వాళ్ళు రకరకాల చొక్కాలు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మనం లబ్ధి పొందామో వాళ్ళకి మన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ పార్టీలకు అతీతంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. భారతదేశంలోనే ఇన్ని పథకాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వస్తుంటారు, పోతారు, వాళ్ళ అవసరాలకు వస్తారు. ఇంకొకటి కూడా చెప్తున్నారు, 3,000 నుంచి 5,000 దాకా ఓటుకి ఇస్తారంట తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. అది ఆలోచించండి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బే అది. తీసుకుంటే తప్పులేదు. మీకు ఇస్తే బంగారంగా తీసుకొని పోలింగ్ బూత్ లోకి పోయిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి. ఇది మాత్రం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నేను మరలా శాసనసభకు పోటీ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఇంటింటికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీనగర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు అడిగారు. నుడాలో 1 crore శాంక్షన్ చేయించాం, టెండర్లు పిలిచారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా బుచ్చి టౌన్లోని ఇసుకపాళెం స్టార్మ్ వాటర్ డ్రైన్ బిట్ 1, బిట్ 2 ప్రొటెక్షన్ వాల్స్ విత్ కవర్ స్లాబ్స్ శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా పిలిచి ఈరోజు ఆ వర్క్ కూడా ప్రారంభం చేశాం. అదేవిధంగా చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే దిశగా జిల్లా స్థాయిలో మొట్టమొదటిగా ఆప్కో షోరూమ్ను మన బుచ్చి నగర పంచాయతీలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఏ మండలంలో కూడా ఇప్పటి వరకు లేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో దీన్ని ఏర్పాటు చేయడం డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అభినందిస్తూ, దీనికి సంబంధించి నగర పంచాయతీకి సంబంధించి సుప్రజమ్మ గారు, కమిషనర్ గారు, ప్రమీలక్క గారు ఒక రూమ్ అరేంజ్ చేశారు రెంట్కి. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు సాంప్రదాయం గుర్తిపడేలా చేనేత వస్త్రాలు సరికొత్త డిజైన్లతో నేటి యువతకు చేరువ చేసేందుకే 30% గవర్నమెంట్ రాయితీతో ఈ షోరూంలో అందుబాటులో ఉంటూ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఇప్పుడు ఇటువంటి వస్త్రాలు ధరిస్తేనే మంచిదని చెప్పేసి ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సలహా ఇచ్చినారు. అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులకు, డాక్టర్లకి, ప్రతి అభిమానికి, ప్రతి కార్యకర్తకి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
మన ఎమ్మెల్యే గారు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మన ఇటువంటి సీఎం మనకి మళ్ళీ కావాలి అంటే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముద్దు లక్షమ్మ సోగ చంచమ్మ అంకయ్య నాటకరాని అంకమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.